పండగ హడావిడంతా కూడా మనకి ఎక్కువ రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ వాతావరణం అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే టీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అదనంగా బస్సులు కూడా కేటాయించారు. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు ఉండటంతో ఇటువంటి ఎక్స్‌ప్రెస్ బస్సుల దగ్గర ఎక్కువ మంది ప్రజలందరూ కూడా ఉండడం జరుగుతుంది. మరి పర్టిక్యులర్ ఏ ఏరియాస్ లో ఎక్కువ మంది రద్దీగా ఉంటున్నారు అనంటే ఖమ్మం గాని, ఇటువంటి కోదాడ ఇటువంటి ఏరియాస్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతం నారాయణపేట వెళ్ళే బస్ దగ్గర మనం ఉన్నాము. కండక్టర్ అడిగి తెలుసుకుందాం. అసలు పబ్లిక్ నార్మల్ రేంజ్ ఎంత ఉంటుంది, ఎన్ని ట్రిప్లు వేయాల్సి వస్తుంది ఈ పండుగకి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఇప్పుడు మొత్తము బస్సెస్ తిరుగుతున్నాయి కదా, మొత్తము ఈ నారాయణపేటకి వెళ్ళే బస్సెస్ ఎన్ని ట్రిప్లు వేయాల్సి వస్తుంది రోజుకి? రోజుకి వచ్చేసి సర్వీస్ని బట్టి ఒకటేమో ఒక ట్రిప్ ఉంటాయి, కొన్ని సర్వీసులు ఏమో 2 ట్రిప్పులు ఉంటాయి మామూలుగా. మామూలుగా ఎక్కువ మంది పబ్లిక్ ఎట్లా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇప్పుడు పండుగలు? ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి ఎక్కువనే ఉంది, మామూలు కంటే ఎక్కువనే ఉండదు. ఎక్కువగా మహిళలు ఉంటున్నారా లేకపోతే జెంట్స్ అందరు కలిపి? మహిళలే ఎక్కువ మట్టుకు ఉంటున్నారు. ఎక్కువ ఎక్స్‌ప్రెస్ కి అయితే మహిళలే ఉంటున్నారు. 60%, 70% వాళ్ళే ఉంటున్నారు. ఫ్యామిలీస్ తోటి కూడా ఫ్యామిలీస్ తోటి వస్తున్నారు. హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మరీ ఎక్కువ ఉంది రద్దీ. మొత్తం అందాజగా చూసుకుంటే రెగ్యులర్ గా ఉండేదానికి ఇప్పటికి ఎంతగానం రద్దీ పెరిగింది. అసలు మొత్తం ఓన్లీ నారాయణపేట కాకుండా మీరు చూస్తున్నారు కదా, మిగతా ప్లేసులు అన్నిటికీ కూడా పబ్లిక్ ఎంత మంది పెరిగింది? చాలా పెరిగింది అప్పటికంటే. మెయిన్ గా దీనిపైన ఏమన్నా ఫ్రీ బస్సెస్ ప్రభావం ఎక్కువ బాగానే పడింది. సో మొత్తానికి ఇక్కడ పబ్లిక్ కి ఫ్రీ బస్సెస్ ప్రభావం చాలా పడింది కాబట్టి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో చిన్న పిల్లలందరితో కూడా వాళ్ళందరూ వచ్చి ఊర్లలోకి వెళ్ళడము, అలాగే బస్సు ప్రయాణాలని చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణము మన టీఎస్ఆర్టీసీలో గవర్నమెంట్ మహిళలందరికీ ఫ్రీ బస్సు ఎక్స్‌ప్రెసెస్, సిటీ ఆర్డినరీ బస్సెస్ లో ఫ్రీ బస్సెస్ ఇవ్వడం వల్ల ఇది ప్రధాన కారణం. సో ఇక్కడ మనం చూస్తుంటే ఎక్కువగా మహిళలందరూ కూడా సీట్స్ ఆక్యుపై చేసింది కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారు. సో అందుకే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవడంతో ఫ్యామిలీ అందరూ కూడా ఈజీగా పబ్లిక్ ప్రయాణాలు చేయడానికి చాలా సులువు అయిపోయింది. ఇలా చూసుకుంటే గనక దాదాపు 4000 బస్సెస్ ని కూడా 4000కు పైగా బస్సెస్ ని కేటాయించారు. అదనంగా 170 నుంచి అవసరమైతే 700 వరకు కూడా బస్సులు కేటాయించి అదనంగా పెట్టుకున్నామని చెప్పేసి మనకి మేనేజర్ సమాచారం అందించడం కూడా జరిగింది. సో ఫైనల్ గా ఇది అంటే మన బస్ స్టాండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, హడావుళ్ళు ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మన పబ్లిక్ ఏం మాట్లాడతారు? మళ్ళీ ఎట్లా ఏం చేయొచ్చు, ఒక సీట్లు దొరకలేవు, ఏందో వచ్చి బస్ అన్న ఫ్రీ బస్ అన్న పెడితే ఇబ్బంది, పండగ దినాలు ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డికి చెప్పాలనా ఎవరికి చెప్పుకున్నామా? ఎందుకు అంటే దానికి రీజన్ అంటే సీజన్ ఎందుకంటే ఇప్పుడు పండగ సీజన్, డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఫ్రీ అంటే మా కుషినోళ్ళు మమ్మల్ని లేపుతున్నారు. మేమేం చేసినా మా ఫ్రీ టికెట్ నువ్వు లేవు అంటారు. మళ్ళీ మా పరిస్థితి, ఫ్రీ టికెట్ వల్ల మీకు కూడా టికెట్ కొంటున్నా సీట్ దొరకట్లేదు. సీట్ దొరకట్లేదు. ఇదే వాస్తవం చెప్తాను. ఇది రేవంత్ రెడ్డి ఎక్స్ట్రా బస్సెస్ వేసినాం అంటున్నారు. అయినా ఎక్స్ట్రా బస్సులు ఆడ మేడం ఉంటే ఈ ఇబ్బంది ఎందుకు? పండుగ సీజన్ కదా, ఈ ఇబ్బంది ఎందుకు మాకు చెప్పు? ఎక్స్ట్రా బస్సులు వేస్తే అట్లా కూడా ఇంకో విషయం మేడం, ఆడోళ్ళకు ఫ్రీ టికెట్ అని కొన్ని సీట్లు వాళ్ళకి సపరేట్ చేసినాం అనుకో, వాళ్ళ సీట్లు మేము కూర్చోం. మేము డబ్బులు పెడుతున్నాం కదా, మా సీట్లు మాకు ఇస్తే అయిపోతాయి. వాళ్ళతో కొట్లాడడం కదా. మొత్తం మీరు ఎంత మంది వస్తున్నారమ్మా ఇక్కడికి? నారాయణపేట వెళ్తున్నాం మేడం. మేము ఎంతమంది? మొత్తం ఇద్దరమే ఉన్నాం మేమైతే ప్రస్తుతం. ఇద్దరు గర్ల్సా లేడీసా? ఇద్దరం లేడీసే. బట్టలు సారీ ఇట్లా ఫ్రీ బస్ వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అయిందా? ఏం లేదు మేడం, ఫ్రీగానే ఉంది అని పబ్లిక్ ఎక్కున్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. బస్సులు ఎక్కడానికే చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మ మీరు ఏ ఊరు వెళ్ళడానికి ఇక్కడ చూస్తున్నారు? మేము మైబ్నారే వెళ్ళాలమ్మా. బస్సులు ఏమైంది? ఇంకా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? ఏమో మేమైతే అర్ధ గంట సేపు అయ్యాగానే వస్తలేవు బస్సులు. ఒక్కటి కూడా వస్తలేదా? ఇందాక ఒకటి వచ్చింది కదా అప్పుడు. మేము రాలేము బస్సు వచ్చినప్పుడు. అంటే ఎట్లా ఫ్యామిలీ అందరు మొత్తం కుటుంబం అందరు హాస్టల్కి వెళ్ళి దొరికొస్తున్న పాప. మీ పాపని తీసుకొని వస్తారా? మొత్తం ఎంత? ఇద్దరు? మీ పాప ఇద్దరు? ఇద్దరమే ఉన్నాం. మొత్తం ఇద్దరే ఉన్నారా? ఇద్దరం. పండుగకి మీ పాపని వెళ్ళి మీరు తీసుకొని వస్తారు. దీనివల్ల అంటే ఇక ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు మంచిగా అయిందా? మంచిగానే ఉంది కానీ జనాలతోటి జజ్జర ఉన్నది కదా, తొందర బస్సులు దొరుకుతలేవు. పొద్దుగాల సిద్దిపేటకు కూడా చాలా సతాయించిండ్రు తెలుసా? ఎందుకు ఏమైంది? బస్సులు ఎక్కించుకోమంటుండ్రు కదా మేడం. ఈడ ఎక్కించుకోరంటనా? ఎందుకు? ఏమో ఎందుకు ఎక్కించుకోరు, ఆడాపం అంటుండ్రు. ఆడాపము మళ్ళా జూబ్లీ బస్ స్టాండ్కి పోయి మళ్ళీ జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పోవాలి. ఇట్లా అదొకటి ఇబ్బంది అవుతుంది అంటారు. కానీ కాకపోతే ఇక ఎక్కించుకుంటేనన్నా వేపికరం కదా మేడం. ఇక్కడ కాడు వాడి పరిశాన్ కాము. తెలియని వాళ్ళం వస్తాం, మాకైతే తెలియదు. ఇప్పుడే ఫస్ట్ టైం హాస్టల్ వేసినాం. అంటే మేము మైబ్నార్ వెళ్దామని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాం? అర్ధ గంట.
మొత్తం ఎంతమంది అవుతారు? మేమా 5 మంది ఉన్నాం. 5 మందా? అందరు మహిళలేనా? ఒక అబ్బాయి, నలుగురం మహిళలు. ఎట్లా పండుగక మీ ఊరికెళ్తారా మా ఊరికెళ్ళి నుంచి ఈడ మాల వేసినండే మా మనోడు అయ్యప్ప మాల. ఇడుముడికి వచ్చినాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు మళ్ళా ఎట్లా బస్సు ఫ్రీ ఉంది కదా, మంచిగా ఉందా మళ్ళీ లేకపోతే ఎట్లా? మంచిగానే ఉంది కానీ బస్సులు వస్తలేవు కదా. వస్తలేవా? అండ్ మరి ఇప్పుడు పండుగకి ఏ ఊరు వెళ్ళేది లేదా ఇక? ఇంకా ఊరు వెళ్ళేది లేదు, మా ఊరికి వెళ్తున్నాం. అక్కడనే బాగా చేసుకుంటారా పండుగ? ఎట్లా చేసుకుంటారు? బాగానే చేసుకుంటాం. ఎక్కడికి వెళ్తున్నారు? యాదగిరిగుట్ట పోవాలి. అంటే పండుగ లేకపోతే అక్కడ ఎవరైనా ఉన్నారా? గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్తున్నారా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? కొంచెంసేపు అయింది, హాఫ్ అన్ అవర్ అయింది. అరగంట అయింది. బస్సు మరి ఇంకా రాలేదు యాదగిరి గుట్టది? రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇంకా పోవాలి, వెళ్ళాలి. అంటే పండుగ కదా వెళ్దామనా లేకపోతే? నేను దర్శనానికి వెళ్తాను. అంటే ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మీకు మంచిగా అయింది కదా గుళ్ళకి ఇట్లా ఎట్లా ఒక్కరే వెళ్తారా? ఒకరే వెళ్తున్నా. ఒక్కరే యాదగిరి గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా. నాకు అలవాటే చిన్నప్పుడు. ఇంతకు ముందు కూడా వెళ్తాడు? ఇంత ముందుకు వెళ్ళిన. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇంకా మంచిగా అయింది. ఇప్పుడు ఒక పండుగ ముందర పోదాను వచ్చేసిన అన్నట్టు. ఉచిత బస్సు అయినా వచ్చి రాకుండా వచ్చేతలే ఎట్లయినా అంతేలే, కాకపోతే పైసలు మిగులుతాయి అంటే డబ్బులు. యాదగిరి గుట్టక దర్శనానికి పండుగ సందర్భంనా లేకపోతే ఉత్తిగానే పోతుంది? పండుగ సందర్భం. ఎంతమంది వెళ్తారు? మేము 6 మంది ఉంటాం, 6-7 మంది. అయితే ఎట్లా బస్ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు? మళ్ళీ అర్ధ గంట, 1 గంట అయ్యి మేడం. గంట అయిందా? ఎందుకు మరి ఇప్పటి వరకు బస్సు రాలేదా? రాలే. అంటే ఉచిత బస్సు చేసినాక కొంచెం మంచిగా అయింది, ఒకసారి వెళ్ళొద్దాం బాగుంటది అన్నట్ట ఫ్యామిలీతో లేకపోతే? లేదు, ఉత్తగే పోతున్నాం, పిల్లలకు సెలవు ఉన్నది అట్లా అని పోతున్నాం. ఊరు ప్రయాణాలు ఏం లేవా పండుగ? లేవు. సో ఏదేమైనప్పటికీ కూడా పండుగ వాతావరణం కాబట్టి, పండుగ సమయం కాబట్టి, అండ్ దట్టు హాలిడేస్ కాబట్టి ఎవరు కూడా వాళ్ళ ప్రయాణాలని వదులుకోవడానికి ఇష్టపడరు. సో ఎలా అయినా సరే తిప్పలు పడి కిటికీల్లో నుంచి ఎక్కి సీటు దక్కించుకొనైనా నుంచోనైనా సరే వాళ్ళ ఊర్లలోకి వెళ్ళాలని వాళ్ళందరూ కూడా ప్రయాణించడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఎంజీబీఎస్ బస్ డిపోలోనే పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులు ఇలా కనుక మనం చూస్తుంటే ఇక్కడ మొత్తం మెల్లమెల్లగా పబ్లిక్ అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. దాని తర్వాత మనకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చెప్పిన దాని ప్రకారం ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్ గా 12, 13, 14, 15 డేస్ లో కూడా బస్సెస్ ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ అందరూ కూడా ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి ఓన్లీ ఎంజీబీఎస్ డిపోలోనే కాకుండా అదర్ ఏరియాస్ ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఇటువంటి ఏరియాస్ లో కూడా బస్సెస్ అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది.